అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న వంట చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే డోక్లా అండి. మనం డోక్లా ట్రై చేసి ఉంటాం, కానీ స్వీట్ డోక్లా ఎప్పుడు తినలేదు కదా! ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి కొద్దిగా ఘీ యాడ్ చేసుకోండి, లేదా ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకోండి. ఇప్పుడు శనగపిండిని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకుందాం. ఇలా విస్కర్తో శనగపిండిని బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోండి. ఇలా విస్కర్తో ఉండలేం ఫామ్ అవ్వకుండా కలుపుకోండి. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. స్పూన్తో ఇలా వేసి చూస్తే కన్సిస్టెన్సీ ఇలా జారుగా ఉండాలి. ఇప్పుడు బేక్ చేసుకునే గిన్నెకి కొద్దిగా నూనె రాసి పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎయిర్ బబుల్స్ ఏం ఫామ్ అవ్వకుండా ఒకసారి తట్టి తీసుకోండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకొని మధ్యలో స్టాండ్ పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం రెడీగా పెట్టుకున్న గిన్నెని ఈ మధ్యలో పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా చాకుతో గుచ్చి చూస్తే చాకుకి ఏం అంటుకోకుండా వస్తే మనకు రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు దాన్ని ఇలా ఫ్లిప్ చేసుకొని చూస్తే మనకు డోక్లా రెడీ అయిపోతుంది. చూడండి ఎంతో స్పాంజీగా తయారైపోయింది. దీన్ని ఇలా పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ డోక్లా రెడీ అయిపోయింది. ఇది అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.